ఫిలిప్పీ పత్రికలో తిమోతిని ఉద్దేశించి పౌలు చెప్తున్నాడు, అతడు మిమ్మల్ని గూర్చి చింతించిన అతని వంటి వాడు నా యొద్ద ఎవరు కూడా లేరు. ఫిలిప్పీలారా, మిమ్మల్ని గూర్చి అతనికి చింతట. ఎవరికి చింత? తిమోతికి మిమ్మల్ని గురించి చింత. అసలు తిమోతి ఏ సంఘంలో పెద్దగా ఉన్నాడంటే ఎఫెసు సంఘంలో పెద్దగా ఉన్నాడు. తన సంఘాన్ని గురించి, సొంత సంఘాన్ని గురించి చింత మాత్రమే కాకుండా పరాయి సంఘమైన ఫిలిప్పీ సంఘాన్ని గురించి కూడా ఆయన చింతట. మన సంఘాన్ని గురించి మనమే చింతించకపోతే పరాయి సంఘాల గురించి మనకి ఇక్కడ ఉంటుంది చింత? అవునా ప్రియ సోదరి? నీ ఇంటి మీద చింత, నీ సంఘం మీద చింత, ఇతర సంఘాల మీద చింత, ప్రపంచం మీదలో ఉన్న సంఘములన్నిటి విషయమైన చింత, సార్వత్రిక సంఘం కొరకు చింతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఆలోచించండి. ఇప్పుడు 3 అంశాలు మనం ధ్యానించాం. మొదటిదేంటి? తమ్మునికి కావలి కత్తెగా ఉన్న మిర్యాము. రెండవది ఏంటి? తమ్ముని పెంపకాన్ని గురించి ఆలోచించిన మిర్యాము. మూడవది 6 ఏళ్ల చిన్నది అయిన మిర్యాము. 6 ఏళ్ల చిన్నది అయిన మిర్యాము. ఇప్పుడు 15వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండం 15లో ఈమె ఎన్నేళ్ల ఆమెగా మనం చూస్తాం. చూడండి 15వ అధ్యాయము 19వ వచనం. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగా యెహోవా వారి మీదికి సముద్ర జలను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యం 6 నెలలను నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిర్యాము తంబుర చేత పట్టుకొనను. స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యంతోనూ ఆమెను వెంబడించగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడింది. ఇప్పుడు 6 ఏళ్ల చిన్నదిగా నైలు నది ఒడ్డున చూసాం. కానీ ఇప్పుడు నైలు నది ఒడ్డున కాదు, ఎక్కడ నిలబడింది? ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడింది. ఇప్పుడు ఎన్నేళ్ళు అనుకున్నాం? వాడు ప్రయాణం అప్పుడప్పుడే మోషేతో ఫరోతో మాట్లాడి ప్రయాణం కట్టారు. ఎంత వయసు అని చెప్పుకున్నాం? ఆమెకి 86 ఏళ్ళు. 6 ఏళ్ల చిన్నదిగా నది ఒడ్డున, నైలు నది ఒడ్డున, 86 ఏళ్ళ పెద్దదిగా ఎక్కడ? సముద్రపు ఒడ్డున, ఎర్ర సముద్రపు ఒడ్డున కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నేళ్ళు దాటిపోయా మీరు ఆలోచించండి. ఈ 80 ఏళ్ళు కాస్త ఇతనికి ఎట్లా గడిచిపోయింది? మోషేకు 40 ఏళ్ళు ఐగుప్తులో సకల విద్యలు అనుభవిస్తూ జరిగించాడు. ఆ తర్వాత పారిపోయాడు. 40 ఏళ్ళు మామయ్యన ఇతర దగ్గర మందలు మేపుతున్న పెళ్లి అవన్నీ అవే జరిగిపోయాయి. ఇప్పుడు 80 ఏళ్ళు తమ్మును కనుక 86 ఏళ్ళు అక్కకి. 86 ఏళ్ళ వృద్ధురాలిగా అది ఎర్ర సముద్ర ఒడ్డున నిలిచి ఉంది. ఈమె ఎవరట? ప్రవక్తి అయిన మిర్యాము. 4వ అంశం ఏంటి? ప్రవక్తి అయిన మిర్యాము. బైబిల్లో మొట్టమొదటి ప్రవక్తి ఎవరు చెప్పండి? గత రాత్రి విన్నామని దెబ్బరు అంటున్నారు. అందరికంటే ఫస్ట్ ప్రవక్తి ఎవరు లేఖనాల్లో కనిపించేది? మిర్యామే. మిర్యాము కాకుండా ఇంకా ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ప్రవక్తిలు ఎవరు వాళ్ళు? మీరు చెప్పినట్టు దెబోరా, ఇంకా నోవద్య అనే ప్రవక్తి ఉంది కదా, నోవద్య అనే ప్రవక్తి, హుల్దా అనే ప్రవక్తి ఉన్నారు. దేవుని సేవ చేసిన కొత్త నిబంధనలు ఎవరు? ఫిలిప్పు కుమార్తెలు 4 వాళ్ళు ప్రవచించేవారు, దేవుని పని చేస్తున్నారు. ప్రియ సోదరులారా, ఈనాడు ప్రవక్తులు లేరు కానీ ప్రవచించబడిన గ్రంథం అనేది ఉంది. ఇంకా మళ్ళీ మనం కొత్తగా చెప్పే ప్రవచనాలు ఏం అక్కర్లేదు. రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, సంఘము రేపు ఎత్తబడుతుందంటే అంటే అది నమ్ముతామా? పరలోక మంది కుమారుడు గాను దూతలు గాని ఎవరు కూడా ఎరగరని దేవుని వాక్యంలో చెప్తే దేవుడు వస్తాడంట అని ఒక ఆమెకు చెప్పాడు. ఆమె ప్రవక్తి లాగుంది, ఆమె ప్రవచించింది అంటారు చాలా మంది. కాదు. మిస్సెస్ ఆలెన్ వైట్ అని ఒక ఆమె ఉంది. ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఆమె చెప్పింది ఎక్కువగా పరిగణిస్తారు. ఆమె చెప్పినవి గ్రంథాలు రాశారు. బైబిల్ పఠించరు కానీ ఆమె చెప్పిన గ్రంథాలు పఠిస్తారు. దేవుడు చెప్పవలసిన నూతన ప్రవచనాలు ఏమీ లేవు, అన్ని అయిపోయినాయి. అందుకే బైబిల్ చివర ప్రకటన గ్రంథంలో ఏమని రాసింది? కింద సమాప్తం, ఎండ్, అంతే అయిపోయింది. ఇంకా కొత్తగా ప్రవచనాలు చెప్పేవి ఏమీ లేవు. నెరవేరవలసినవి చాలా నెరవేరిపోయాయి, నెరవేరవలసిన కొద్దిగానే ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో చెప్పబడి నెరవేరుతాయి కూడా అవి. కనుక ప్రియ సోదరులారా, ఇంకా కొత్తగా ప్రవక్తులు ఏం పుట్టాల్సిన అవసరం లేదు. నేను ప్రవచనం చెప్తాను, ఆమె ఇట్లా చెప్పింది, ఈమె ఇట్లా చెప్తుంది, అది శుద్ధ తప్పు. అవి మనం నమ్మకూడదు. బైబిల్ని బేస్ చేసుకోవాలి, బైబిల్ని ఆధారం చేసుకోవాలి. బైబిల్ని ఆధారం చేసుకోకుండా ఏ వ్యక్తి చెప్పినా కూడా మనం వాటిని పరిగణించే అవసరము లేదు, వినాల్సిన అవసరము లేదు. అలాగైతే ఈ బిడ్డ ప్రవక్తి. ఆ ఇంటిలో చూడండి 3 పిల్లలు పుట్టారు, 3 దైవ సేవకులే. అవునా? ఈనాడు మన ఇంట్లో అంతా డాక్టర్స్ ఫ్యామిలీ, ఇంజనీర్స్ ఫ్యామిలీ, టీచర్స్ ఫ్యామిలీ, లాయర్స్ ఫ్యామిలీ అంటూ ఉంటారు. ఆ పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అంటారు. కానీ అన్ని ఉద్యోగాల కంటే ఉత్తమోత్తమైన ఉద్యోగం ఏది? నెహెమ్యా గ్రంథంలో ఉంది. ఈ పని మిక్కిలి
గొప్పది. దేవుని పని అట మిక్కిలి గొప్పదట, దాని జీతం కూడా చాలా పెద్దది. కనుక ప్రియ సోదరులారా, దేవుని సేవ అంటే సంచి తగిలేసుకొని వెళ్ళే సేవ అని చాలా మంది తృణీకార భావంతో చూస్తారు. కానీ దేవుడు దాన్ని గొప్ప పని అన్నాడు. ఇంజనీర్ పని కంటే, డాక్టర్ పని కంటే, సైంటిస్టుల కంటే, రోదసిలో పరిప్రయాణం చేసే వాళ్ళ కంటే, ఆస్ట్రోనాట్స్ కంటే కూడా గొప్ప పని ఏది? మిక్కిలి గొప్ప పని దేవుని సేవ. అక్క ఏమో ప్రవక్తిగా దేవుడు వాడుకుంటున్నాడు, అహరోన్ ఏమో ప్రధాన యాజకుడుగా వాడుకున్నాడు, మోషేనేమో నాయకుడుగా వాడుకున్నాడు. అన్నిట్లో అన్ని ఆయనే. ఆ దినాల్లో న్యాయాధిపతి ఆయనే, రాజు ఆయనే, నాయకుడు ఆయన, అన్ని ఆయనే. తాకుపాఠం అన్ని ఆయనే అయిపోయినాడు. దేవుడు అంత గొప్ప దేవుడుగా గొప్ప పనుల కొరకు ఆ బిడ్డను వాడుకున్నారు. చూడండి, ఆ తల్లి ముగ్గురిని దేవుని సేవకే సమర్పించింది కదా. మరి మనలో మనం ఎంతమంది మన పిల్లల్ని దేవుని సమర్పించుకున్నామా? ఒకవేళ మనం సమర్పించి ఉండొచ్చు, దేవుని కాల్ వాళ్ళకు కూడా రావాలి, దేవుని పిలుపు వాళ్ళకు కూడా రావాలి. తల్లికి అనుగ్రహించిన ఆ దృక్పథము, ఆ యొక్క దూరదృష్టి మరి దేవుడు ఆ పిల్లలకు కూడా అనుగ్రహించాలి. కనుక వారు దేవుని చేత పిలువబడితే మంచిది. మనం చెప్పినంత మాత్రాన కాదు, దేవుని పిలుపు వారికి రావాలి. వారు దేవుని సేవ చేస్తే, దేవుని చేత పిలువబడితే అదంత క్షేమం, అదంతా మనకు ఆనందదాయకం, మనకెంత అది గొప్ప భాగ్యం. సరే, ఇక్కడ 86 ఏళ్ళ పెద్దదిగా, వృద్ధురాలిగా, ప్రవక్తిగా ఆ ఎర్ర సముద్రం ఒడ్డున ఆమె నిలిచినట్లుగా మనం చదువుతున్నాం. తర్వాత ఆమె గురించి మనం ఏం చేయాలి? ప్రవక్తి అంటే ఇంకా గొప్ప విషయాలు వివరించాల్సిన అవసరం లేదు, మనకు అవి తెలుసు. తర్వాత ఆమె ఎలా కనిపించిందో చూడండి. 5వదిగా, మిరియాము తంబురను చేత పట్టుకొని, అంటే ఈమెకి ఏం వాయించడం వచ్చు? తంబుర వాయించడము వచ్చు. ఇశ్రాయేల్ కట 2 పనులు వస్తాయట. ఒకటి, ఏదో ఒక వాయిద్యం వాయించేది నేర్చుకొని ఉంటారట. అలాగే ఏదో ఒక వృత్తి, స్వంతంగా చేయదగిన వృత్తి వాళ్ళకు వచ్చట. ఎక్కడైనా బ్రతకగలరు వాళ్ళు. నేడు లెబనాన్లో కూడా, లెబనాన్లో పాలస్తీనా ఉంది కదా, యాసర్ అరాఫత్ వారి విమోచన సంస్థకు నాయకుడు యాసర్ అరాఫత్ అని న్యూస్ లో మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అక్కడ లెబనాన్ లో కూడా శత్రువుల మధ్య కూడా కొద్దిమంది యూదులు ఉండి వారి దగ్గర పని చేసుకుని బ్రతుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఏ ఊర్లో అయినా చలామణి అవుతారు, ఏ దేశంలో అయినా చలామణి అవుతారు. ఎక్కడ చూసినా ఇప్పుడు యూదులు వాళ్ళు అన్నారు కదా, వీని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండుగా కానీ శాపం పలుకున్నారు. కాబట్టి ఇప్పుడు దేశాల్లో ప్రపంచమంతటా వారు చెదరి ఉన్నారు. బాంబేలో ఉన్నారట, కలకట్టాలో ఉన్నారట. వాళ్ళు దేవుని పిల్లలు, యూదులు. ఏ గోత్రమో ఏమో అన్ని మర్చిపోయారు, అవన్నీ లేవు ఇప్పుడు. కానీ రేపొద్దున 7 ఏళ్ల శ్రమ కాలంలో దేవుడు వారిని రక్షించడానికి వస్తాడు. వారి గోత్రాలు, వారి వివరాలను కూడా అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. ప్రియ సోదరులారా, జీవనోపాధికి ఏదైనా ఒక వృత్తి చేతులారా చేసుకునే చేతి వృత్తి వాళ్ళకు వచ్చట. ప్రతి ఒక్కరు కూడా వాయిద్యం, ఏదో ఒక వాయిద్యం నేర్చుకుని ఉంటారట. దావీదు ఏ వాయిద్యం వాయించేవాడు చెప్పండి? వీణను వాయించేవాడు. ఆయన చమత్కారంగా వీణ వాయిస్తే దయ్యాలు సదా తన మామకు పట్టిన దయ్యం వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాడు. అంత చమత్కారంగా వాయించేవాడు. అదే సమయంలో 86 ఏళ్ల వృద్ధురాలు వాయించిందంటే ఏదో యవనంలో వాడింది అది వాయిద్యం అంటే సరిపోయి. కానీ ఇప్పుడు 86 ఏళ్ళైనా ఆమె చేతిలో ఏముంది? తంబుర. మీ సంఘం వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషమైంది. డ్రమ్స్ ఎంత బాగా కొడుతున్నారు కదా. నిన్న పరిమళ కూడా కొట్టింది, ఇంకా ఈ సిస్టర్ కూడా కొడుతున్నారు. ఇంకా ఎవరెవరికి వచ్చే నాకు తెలియదు, నాకు కనపడలేదు. డ్రమ్ ఎంత చక్కగా, డ్రమ్ బీట్స్ ఎంత చక్కగా ఉన్నాయి. నాకు డ్రమ్ నేర్చుకోవాలని ఆశించాను, నాకు రాలేదు. నేను వీణ నేర్చుకోవాలని ఆశించాను, ఏవో కరస్పాండెన్స్ కోర్స్ చేయాలని తెప్పించుకోవాలి, నాకు అంతే పట్టలేదు. కానీ నా 2వ కుమారునికి దేవుడు పుట్టుకతోనే ఎవరి ద్వారా నేర్చుకోకుండా మంచి వాయిద్యం వాయించడానికి దేవుడు, ఆ కీబోర్డ్ వాయించడానికి దేవుడు ఆ బిడ్డకు అజ్ఞానం ఇచ్చి. మా మామగారు వాయిస్తారు, నా తమ్ముళ్ళు 3 వాయిస్తారు. కానీ నేను అనుకున్నాను కానీ నాకు రాలేదు. దేవుడు ఆ కృపావరం ఎంతమందికి ఇచ్చారు. కొద్దిమంది కంజర కొడుతున్నారు, చక్కగా కొడుతున్నారు. ఇంకా కొద్దిమంది అవి ఏంటో తాళాల్లాగా ఉన్నాయి, అవి కొడుతున్నారు కదా. ఉన్నాయి, ఇక్కడ ఎవరు కొట్టినట్లేదు. మరి ఇంకొక ఆమె ఏదో చెక్క అదేదో తీసుకొని వాయిస్తున్నారు, మంచిది. ఏ సంఘంలో కూడా ఇంతమంది వాయించినట్లు నేను చూడలేదు. ప్రియ సోదరులారా, పెద్ద పెద్ద వాయిద్యాలు మనకు రాకపోయినా ఈ చిన్న వాయిద్యాలు వాయిస్తూ వాయిద్యములతో పాట పాడుతున్నది ఎంత రమ్యంగా ఉంటుంది. రాగము, లయ, తాళము తప్పకుండా అందరు ఏకకంఠంతో పాడగలుగుతున్నాం. ప్రియ సోదరులారా, చక్కని గాయకులను దేవుడు మీకు ఇచ్చాడు. సిస్టర్ చక్కగా పాటలు పాడుతున్నారు, అందరు కలిసి ఏకకంఠంతో దేవుని స్తుతిస్తున్నారు. అలాగే తంబుర వాయించే మిరియాము, 5వదిగా తంబుర వాయించే మిరియాము. 6వది ఏం చేస్తుంది చూడండి. స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యంతోనూ ఆమె వెంబడి వెళ్ళగా
ఈమె వెంబడి కొద్ది మంది వెళ్తున్నారంటే ఈమె నాయకురాలుగా ముందు వెళ్తుంది అనమాట. కనుక ఈమెకు 6వ పేరు ఏం పేరు పెడదాం? అంశము ఏం చేస్తుంది? ఈమె నాయకురాలు, వెనక ఉన్న వారిని నడిపించేది. ఎవరిని? స్త్రీలను నడిపించింది కానీ పురుషులను నడిపించా లేదు. కనుక స్త్రీల మధ్య పాట పాడింది. కింద ఏమనుంది? ఆమె పాట పాడను, ఆమె ఒక గాయని. 7వదిగా ఒక గాయకురాలుగా కూడా దేవుడు ఆ బిడ్డని వాడు 86 ముసలామె లీడింగ్ చేస్తా ఉంది. చూడండి, వారిని లీడ్ చేస్తా ఉంది, తంబూరు పట్టుకొని లీడ్ చేస్తా ఉంది. ఆమె పాట పాడుతూ లీడ్ చేస్తుంది. ఏ పాట? వేరే కొత్త పాట. పురుషులందరూ ఒక పాట, స్త్రీలందరూ మరొక పాట పాడితే అదేమి వినడానికి సొంపుగా ఉంటుంది. కానీ తమ్ముడు పాడిన పాటనే ఒక కోరస్ ఎత్తి పల్లవి ఎత్తి అదే ఆమె పాడుతుంది. చూడండి 21వ వచనంలో ఆమె పాట పాడింది. యెహోవాను గానం చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను అని ఆమె పాడతాను. ఈ పాట తమ్ముడు పాడిన పాటైనా. చూడండి 17వ అధ్యాయంలో 1వ వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడరు. ఏమని పాడరి? యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగిలి అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడవేసి. తమ్ముడు పాడిన పల్లవే మరి ఎత్తి స్త్రీల మధ్య పాడుతుంది. ఆ 6 లక్షల పాదచారులు, స్త్రీలు, ఇంకా పురుషులు, మరి వారి కుమార్తెలు ఎంతో మంది ఉంటారు. అంత మందికి ఒకరే పాటలో నడిపిస్తే వినపడుతుందా? వెనక ఉన్న స్త్రీలకు వినపడదు. కనుక ముందున్న పురుషులందరూ మోషే నాయకునిగా చేసుకుని వాళ్ళు పాట పాడుతుంటే, వెనక ఉన్న స్త్రీలు ఈమెన్ నాయకురాలుగా చేసుకుని వాళ్ళు కూడా పాట పాడుతుంది. ఎవరు పాట? మోషే పాడిన పాటనే అక్క పాడుతూ ఉంది. నేను వాడు నాకంటే చిన్నోడు కదా, ఏం వాడు పాడిన పాటే పాడాలా, నాకు వస్తుంది, నేను దేవుని సేవ చేస్తున్నా, నేను వేరే పాట పాడతానందా? ఆవిడ ఏకత్వం ఉంటుందా? స్త్రీలు ఒక దారి, పురుషులు ఒక దారి. నీవు వాడకు పాస్టర్ అయ్యండు, నేను స్త్రీలకు పాస్టర్ అయి ఉంటానందా, పాస్టర్ అమ్మాయి ఉంటానందా? లేదు. సమాజంలో పాట పాడింది, స్త్రీల సమాజంలో ఉపదేశం చేయవచ్చు, ప్రవక్తి కదా, ప్రవచనాలు చెప్పవచ్చు, అనేకుల్ని దేవుళ్ళకు నడిపించవచ్చు. కానీ సంఘంగా కూడినప్పుడు ఈ పని చేయడానికి వీలు. చాలా మంది అంటారు, ఆ రోజు ఆమె పాడింది కదా ఇశ్రాయేలు మధ్య పాడిందా? స్త్రీలు ఆమె వెంబడి వెళ్ళగా స్త్రీల మధ్య నాయకురాలే పాడింది కానీ ఆ స్త్రీలే దాన్ని పలికారు కానీ పురుషులు దాన్ని పలకలేదు. కనుక దేవుని వాక్యాన్ని అన్యదా భావించడం అవసరం లేదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. దాని కనెక్షన్ ఏమి, దాని సందర్భం ఏమి, ఆ సిచ్యుయేషన్ ఏంటని మనం ఆలోచన చేయాలి. సరే, అదొక పెద్ద ప్రసంగం అనుకోండి, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలనే విషయం, అది వేరే. సైడ్ ట్రాక్ లకు మనం వెళ్ళిపోకూడదు. ఆమెను గురించి ఇప్పుడు 7 అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆమెను గురించి ఒక అంశం మాత్రం. సోదరి వచ్చారా? జీవమణి గారు వచ్చారా? సరే, అదొకటి మనం చూసుకొని ముగించుకుందాం. నిర్గమాకాండము కాదు, సంఖ్యాకాండము 12వ వచనం మనం చదువు. 12వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడరి. ఎవరిని బట్టి విరోధంగా మాట్లాడరి? అన్న అక్క ఒక గుంపు అయ్యారు, తమ్ముడిని ఒక గుంపు చేశారు. అవునా? వాళ్ళ వేర్పాటు వాదం వచ్చేసింది, వాళ్ళు అనైక్యత. దానికి కారణము మోషే కాదు, వాళ్లే కారణస్తులు. ఎవరి గురించి విరోధంగా మాట్లాడుతుంది అక్క? ఇప్పుడు 8వది ఏమని పేరు పెట్టాలి? మోషేకు విరోధముగా మాట్లాడిన మిర్యాము. ఎందుకు ఈ విరోధపు మాటలు వచ్చాయంటే ఎవరిని బట్టి వచ్చాయి? మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడట, ఆమెను బట్టి ఈ విరోధం. కూషు దేశం అంటే ఏ దేశం చెప్పండి? ఇథియోపియా దేశం లేదా ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశస్తులు ఎట్లా ఉంటారు? నల్లగా. ఏం నలుపు? బొగ్గు నలుపు అంటారు. పోయి వీడు దివ్యసుందరుడు, మా దృష్టికే కాకుండా దేవుని దృష్టికి కూడా వీడు దివ్యసుందరుడు అయితే ఇట్లాంటి వాటికి తగిన ఈడ ఈమె జోడ. మమ్మల్ని అడిగింటే మేము చూపిస్తాం కదా, ఏంరా నేను రావట్లేదా నీకు? నువ్వు బతికింది ఎవరి ద్వారా? నా ద్వారా కదా నువ్వు బతికింది అంటావా లేదా? మనమైతే నేను నీకు కనపడలేదా? పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మీ అక్కను ఒక్కదాన్ని ఉన్నాను, నిన్ను రక్షించిన వాడిని, నిన్ను గురించి చింతించిన వాడిని, నీ విషయమే నాకు ప్రేమ లేదనుకున్నావా? అక్క ఉంది, నీకు ఒక అక్క ఉందని మర్చిపోయావా? నీవు నన్ను అడిగి ఉంటే నేను చక్కని సంబంధం చూపించింది కదా, తెల్లటి అమ్మాయిని చూపించింది కదా, నీకేమన్నా సరిపోతుందా? ఆమె నీవేమో దివ్యసుందరుడు, ఆమె నలుపు బొగ్గు, నన్ను ఎందుకు అడగలేదు నీవని కయ్యం పెట్టుకుంది. ఎవరు? మనం కూడా. ఈ కూషు దేశపు స్త్రీకి మిర్యాము ఏమవుతుందమ్మా? నిమ్మకంటే పెద్దది కాబట్టి వదిన అంటారా? చాలా మంది వదిన గారు ఆడపడుచులు ఎంత సతాయించే వాళ్ళు ఉంటారో కొన్ని ఇళ్ళలో. అవునా?
ఆడపడుచులు అంటే అర్ధం మొగుడుతో సమానమట. మా ప్రకారం సామెత, ఆడపడుచులు అర్ధం మొగుడుతో సమానమట. అంటే ఈమె భర్తను ఎంత చూసుకుంటుందో ఈమె ఆడపడుచును సగమైనా చూసుకోవాలట. అంటే భర్తకు చేసే సకల ఉపచారాలు మర్యాదలన్నీ కూడా ఆడబిడ్డకి చేయాలట. ఒకవేళ అన్న కట్నం తీసుకుంటే కట్నంలో కొంత వాటా ఆడపడుచుకి వెళ్ళాలంటే అండి, మరి మీ మధ్య ఉందనుకుంటాను ఆ పద్ధతి ఉందా? కట్నములో కొంత భాగము ఆడపడుచుకి వెళ్ళిపోవాలట. ఆడపడుచుగా బాధిస్తుంది. ఈ మాటలు విన్నప్పుడు కూషు దేశస్తురాలు మనసు ఎంతగా నొచ్చుకున్నట్టుంది కదా. మోషే అంటాడు, అక్క నేను కాదక్క చేసుకుంది, దేవుడు చెప్పాడు, దేవుడు పలికించాడంటే ఏమంటుంది? మోషే చేతనే దేవుడు పలికించడా? మాతో మాత్రం దేవుడు పలికించలేదా? మేము మాత్రం భక్తులుగామా? దేవుడు మాకు ప్రత్యక్షత ఇవ్వలేదా? ఓహో, నాకంటే వెనకొచ్చావు నీవు, నాకంటే గొప్పోడైపోయా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడైపోయారు. ఇంక ఏమేమి వాడతామో మన భాష మనం మాట్లాడదాం. ఆమె అనిందో లేదో నాకు తెలియదు. మన మధ్య ఎంత మంది వదిన గారిని కష్టపెట్టే వాళ్ళు ఉన్నారు, తమ్ముని భార్యలను కష్టపెట్టే వదినలు ఎంతమంది ఉన్నారు. నాకంటే చిన్నది లేని ఇష్టం వచ్చినట్టు దులపడమా? వీళ్ళ ఫ్యామిలీ తెల్లగా ఉన్నారేమో, నల్ల అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయిని అలాగే బాధ పెడదాము మనం కూడా. నలుపు తెలుపు ప్రాముఖ్యం కాదు. నేను నల్లని దాన ఎన్నో చిన్న చూపులు. ఇంత వాక్యం తెలిసిన వాక్య సేవకురాలు ప్రవక్త్రే అనింది ఏమని? ఆ నల్లటి దాన్ని ఎందుకు చేసుకున్నారా? మాకు చెప్పింటే ఎంత బాగుండు, నేను మంచి అమ్మాయిని చూడకపోదునా అని. మన లాంటి భాషలో వాళ్ళ భాషలో వాళ్ళ పదజాలం ఎలా ఉన్నదో నాకు తెలియదు. అమ్మా, ఆడపడుచులను బాధించే వదినలున్నామా? వదిలను బాధించే ఆడపడుచులున్నామా? ఆమె ఆ వదిన వేరే ఇంటి నుంచి వచ్చింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చింది, మన ఇంటికి వచ్చింది. అరే మనం పోయి ఆడపడుచులుగా పోయి వాళ్ళ ఇంట్లో టెస్ట్ చేసుకొని కూర్చొని నాకన్నీ ఆమెనే చేసి పెట్టాలి, ఆమె వదిన కాబట్టి ఆమె చేసి పెట్టాలని కూర్చొని నీవేం పని పాట చేయకుండా ఉన్నావా? అందరము కలిసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ గా కలిసినప్పుడు తలా ఒక పని చేసుకుంటే ఎంత బాగుంటుంది. మీరందరూ కూర్చొని మీ వదిన మాత్రమే వండి పెట్టాలంటే అదే ఉంటుంది. కొద్దిమంది అత్తలు ఏమంటారు, అత్తగారిలో కష్టపడి వచ్చారులేమ్మా, వాళ్ళు కూర్చొని ఉంటారు, నువ్వు చేయని. అంతమందికి ఈ ఒక్కతే వంటింట్లో నిలవబడి చాకరీ చేయాలి. వాళ్ళందరూ చిట్ చాట్ మాట్లాడుకోవాలి, ఆ కబుర్లు ఈ కబుర్లు. ఆ వదిన ఒకటే చేయగలదా? ఆమెను చిన్న చూపులు చూస్తున్నామా? కోడలను చిన్న చూపులు చూస్తున్నామా? మన బిడ్డలను పెద్ద చూపు చూస్తున్నామా? వాక్యములో మనకు ఎవరికి కావాల్సిన పాఠాలు వారికి ఉన్నాయి. ప్రియ సోదరులారా, ఏమేమనిందో, ఏం విరోధంగా మాట్లాడిందో దాని గురించి మధ్యాహ్నం విపులంగా చెప్పుకున్నాం. ఇక్కడ దేవుడు ఈ అమ్మాయి మోషే తనకు స్వంతంగా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోలేదు. పైగా మోషేకి ఇది రెండవ పెళ్లి అని నేను నమ్ముతున్నాను. 10 మంది భక్తులు ఇది రెండవ పెళ్లి ఎట్లా అవుతుంది అని అంటారు. మొదటి భార్య ఎవరు చెప్పండి? సిప్పోరా, మిద్యాను యాజకుని జ్యేష్ఠ కుమార్తె. ఆ పెళ్లి 2వ అధ్యాయంలోనే అయిపోయింది. నిర్గమాకాండం 2వ అధ్యాయంలోనే అయిపోయింది. ఆమె చనిపోయింది కాబోలు ఈయన 2వ పెళ్లి కూషు దేశస్త్రాలతో చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేశాడేమో దేవునితో, దేవుడు పలికించాడు, నీవు వెళ్ళి కూషు దేశపు స్త్రీని చేసుకో అని. ఈయన చేసుకున్న 2 భార్యలు కూడా అన్యుల నుండి వచ్చిన వారే. ఇశ్రాయేలు జాతిలో నుండి దేవుడు ఆయనకు భార్యను ఇవ్వలేదు. ఎందుకని నేను ఆలోచించినప్పుడు అర్థమైంది, ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసు ప్రభు స్వకీయులు ఎవరు చెప్పండి? యూదులు. యూదుల దగ్గరకు ఆయన వచ్చాడు, కానీ ఆయన స్వకీయులు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని బైబిల్లో ఉంది కదా. యూదుల కొరకు వచ్చాడు. ఇశ్రాయేలు వంశంలో ఆ జాతిలో ముందు దేవుడు పుట్టాడు. వాళ్లను రక్షించి అనుజనమైన మనందరికి వాళ్ళ ద్వారా బుద్ధి చెప్పించాలి, సువార్త చెప్పించాలి అనుకున్నాడు. ఆ గొప్ప భాగ్యం ఇశ్రాయేలు యూదులు పోగొట్టుకున్నారు గనక వీడు మాకు వద్దు, బరబ్బను మాకు విడుదల చేయము అని వారు తమ మీద శాపం పలుకున్నారు. కనుక ఇప్పుడు ఏమైపోయింది, వారు యేసు ప్రభుని పోగొట్టుకుని ఉండగా యేసు ప్రభు ఎవరికి అబ్బాడు? అన్యులమైన మనకు ఆయన దొరికాడు. ఇప్పుడు యేసు ప్రభు పెళ్లి కుమార్తె ఏ జనముల నుండి వచ్చింది? అన్యజనులమైన మన నుండి వచ్చింది సంఘం. ఇశ్రాయేలు వాళ్ళ జాతిలో పుట్టిన వాళ్ళు వద్దన్నారు గనక ఊరి వెలుపల తీసుకుని పోయి ఆయన సిలువ వేసి చంపారు కనుక యూదుల్లో నుండి పెళ్లి కుమార్తె రాలేదు ఆయనకి. యేసు ప్రభుకి ఎక్కడి నుంచి పెళ్లి కుమార్తె వచ్చింది? అన్యజనుల మనలో నుంచి ఆ పెళ్లి కుమార్తె వచ్చింది. మనమే ఆయన పెళ్లి కుమార్తెగా ఉన్నాం. ప్రియ సోదరులారా, ముందొచ్చిన యూదుల కంటే వెనకొచ్చిన మనము యేసు ప్రభు పెళ్లి కుమార్తె అయ్యే గొప్ప భాగ్యము. అలాగూ మోషే జీవితంలో యేసు ప్రభు కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తాడు. అడుగడుగున మోషే దివ్య సుందరుడైన పాపము చేత నల్లటి వారమైన మనల్ని ఆయన రక్తంతో శుద్ధి చేసి
మనల్ని తన పెళ్లి భార్యగా అంగీకరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. మనల్ని ఆయన ప్రధానము చేసుకున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు, వస్తాడు పెళ్లి చేసుకోవడానికి. అక్కడ మనం నివసించడానికి ముందు ఇల్లు కడుతున్నాడు. అక్కడ స్థలం సిద్ధపరిచి వస్తాడు. ఈ రాత్రి వస్తాడో తెలియదు. అమ్మలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన వచ్చేందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించుకుని ఇప్పుడు ఎన్ని పాయింట్స్ మనం ముగించుకున్నామా? 8. ఆ 8 పాయింట్స్ బుక్ చూడకుండా, పేపర్లలో తొంగి చూడకుండా, బైబిల్లో తొంగి చూడకుండా చెప్పండి. ఆ 8 ఏంటో? ఏంటి? తమ్మునికి కావలి కత్తిగా ఉన్న మిరియాము. రెండవది, తమ్ముని పెంపకాన్ని గురించి చింతించిన మిరియాము. మూడవది, 6 ఏళ్ల చిన్నది అయిన మిరియాము. 4వది, ప్రవక్తి అయిన మిరియాము. 5వది, తంబురను వాయించిన మిరియాము. 6వది, నాయకురాలైన మిరియాము. ఆ తర్వాత గాయకురాలైన మిరియాము. వెనకోళ్ళు చెప్తారా? 8వది లాస్ట్, వాళ్ళకు వదిలేసేయండి, పాపం వాళ్ళు చెప్తారు, మీరెందుకు చెప్తారండి? వెనకోళ్ళు 8వ అంశం ఏంటి చెప్పండి? మోషేకు విరోధంగా మాట్లాడిన మిరియాము. ఈ విరోధంగా మాట్లాడిన విషయాన్ని గురించి మధ్యాహ్నం తిరిగి కంటిన్యూ చేద్దాం. దేవుడి మాట మన కొరకే దీవించుగా.